వారు సహకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా దాటవేతే సమాధానాలు కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో నిన్నంతా కూడా దీనికి సంబంధించి కూడా చాలా అంశాలు, చాలా ప్రశ్నలు కూడా వాళ్ళని సంధించిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా చాలా కీలకం. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరైనా కీలకంగా ఉన్నారంటే ముఖ్యంగా వీళ్ళు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి తర్వాత నిజంగా చెప్పాలంటే ఆయన పక్కకున్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా వీళ్ళ కనుసన్నల్లోనే జరిగిందనే మాటలు కూడా చాలా వినిపించినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే దీంట్లో ధనుంజయ రెడ్డి గురించి ప్రస్తావించాలంటే అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తిగా పులివెందుల ఒక దానికి సంబంధించి కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది కమిషనర్గా. సో అక్కడి నుంచి కూడా పూర్తిగా వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరయ్యారు ఈ కృష్ణమోహన్ రెడ్డి. తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఓఎస్డీగా విజయమ్మతో పాటు కూడా ఓఎస్డీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఓఎస్డీగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లో జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా ఈయనకు చాలా క్లియర్గా తెలుసు. ఈయన ద్వారానే బయటకు వచ్చేవి, ఈయన ద్వారానే లోపలికి వెళ్ళేవి. ఏ విషయమైనా, ఏ లావాదేవీ అయినా సరే ఈ కృష్ణమోహన్ రెడ్డి చాలా కీలకం. ఎందుకంటే గతంలో గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ లేదు, నేను ఫోన్ వాడను, నా దగ్గర అసలు నాకు నంబరే లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎక్కడుంది అంటే ఈ కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి ఫోన్. ఎందుకంటే ఈయనకే మన అవినాష్ రెడ్డి కూడా ఈయనకే ఫోన్ చేసి చిన్న ఆయన నోమోర్, చిన్న ఆయన గుండెపోటుతో చనిపోయారు, అన్నకు చెప్పండి అనేది, అంటే ఈ విధంగానే మాట్లాడిన పరిస్థితి. కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఫోన్లో మాట్లాడడం, అంటే ఏదైనా కానీ ఈ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారానే పూర్తిగా లావాదేవీలు అన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరితోనైనా మాట్లాడాలన్నా, జగన్మోహన్ రెడ్డికితో ఎవరైనా మాట్లాడాలన్నా ఈ కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో. అంటే ఇప్పుడు ఆ ఫోన్ లింకులు కట్ చేశారు సిట్ అధికారులు కావచ్చు, పోలీసులు. ఈ ఫోన్ లింకులు కట్ చేసి ఆ ఫోను ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ ఒక భయానక వాతావరణమని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక భూకంపం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తి ఈ కృష్ణమోహన్ రెడ్డి. సో ఈయన దగ్గర జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈయన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎట్లా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడ మీటింగులు జరిగాయి, ఎక్కడెక్కడ దాంట్లో ఏ విధంగా మనం షేర్లు పంచుకోవాలి, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ అంశాలు కూడా ఇప్పుడు పోలీసులు లాగుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అసలు వీళ్ళు ఎలా చిక్కారు, తర్వాత ధనుంజయ రెడ్డి గురించి కూడా చెప్తాను. వీళ్ళు ఎలా చిక్కారంటే వీళ్ళు ఏం చేశారంటే కోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించి సబ్మిట్ చేశారు. సో ఇంకా కోర్టులో చాలాసార్లు కూడా సిట్ అధికారులు సమన్లు ఇంటికి వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ వీళ్ళు హాజరు కాలేదు. అప్స్కాండ్ తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితులు. ఆ తర్వాత 13న సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఉన్నందున ముగ్గురు ప్రణాళిక ప్రకారమే, ఎవరైతే శ్రీధర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రణాళిక ప్రకారమే ఆ రోజు వద్దామని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ముందస్తు బెయిల్ గురించి శుక్రవారం నాడు దీనికి సంబంధించి హియరింగ్ ఉంది కాబట్టి దాంట్లో ఎట్లాగో మాకు వస్తుంది అనుకున్నారో, లేదంటే అప్పటి వరకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, సిట్ ముందు హాజరైన పరిస్థితి. ఆ తర్వాత పూర్తిగా దీనికి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఉన్నందున ముగ్గురు ప్రణాళిక ప్రకారమే మాయమైనట్లు గుర్తించినటువంటి సిట్ అధికారులు ప్రత్యేక బృందం ఏర్పడి కూడా గాలించారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడా కూడా దొరకలేదు. ఆ తర్వాత పూర్తిగా 14న విజయవాడకు వచ్చేసి సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు వీళ్ళను. ఎందుకంటే ఆ రోజు ఆ కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉండాలి. సో అది మాకు అనుకూలంగా వస్తుంది అనుకున్నారో ఏమనుకున్నారు. ఆ తర్వాత సిట్ ముందు హాజరైన తర్వాత అక్కడికి వీళ్ళకి వ్యతిరేకంగా రావడం జరిగింది. వెంటనే సిట్ అధికారులు ఇంకా వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ విధంగా వాళ్ళు చిక్కారు, లేదంటే తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితులు అయితే కనిపించాయి. అట్లాగే మనం ధనుంజయ రెడ్డి గురించి కూడా మాట్లాడుకుంటే ఆయన కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన జగన్మోహన్ రెడ్డికి కార్యదర్శిగా పనిచేశారు. సో పూర్తిగా ఇంటెలిజెన్స్ ఏదైనా నివేదికలు ఇస్తే ముందుగా ముఖ్యమంత్రి కాదు, ఈయన చూసిన తర్వాత ఏం చేయాలో చెప్పేవారంట. కొద్దిమంది వైసీపీ సీనియర్లు కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ ధనుంజయ రెడ్డి ఒకరిద్దరు తప్ప ఈ ధనుంజయ రెడ్డి ఫోన్ వచ్చిందంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళంతా ఇంకా ఎమ్మెల్యేల సంగతి పక్కన, ఆ మంత్రులు సీనియర్ లీడర్లు కూడా ఒకళ్ళిద్దరు తప్పించి ధనుంజయ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక భయపడేవాళ్ళంట.
సో అంటే ఆ విధంగా పూర్తిగా పట్టు చిక్కినటువంటి పట్టు ఆయన పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది జగన్మోహన్ రెడ్డి దగ్గర. నిజంగా చెప్పాలంటే ఈయన చెప్పిన విషయాలే జగన్మోహన్ రెడ్డి నమ్మడం, ఈయన చెప్పిన విధంగా చేయడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఈ ధనుంజయ రెడ్డిది కూడా ఒకేలాగా ఉంటుంది అనే చర్చ కూడా, అందుకే ఆయనకు అత్యంత సన్నిహితుడు, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. సో నిజంగా చెప్పాలంటే ధనుంజయ రెడ్డి దొరికారు, ధనుంజయ రెడ్డికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే, జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేసినట్టే. ఆ విధంగా పూర్తి విషయాలు కూడా ధనుంజయ రెడ్డికి తెలుసు అనే చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఇప్పుడు మెడికల్ టెస్టులు కూడా అయిపోయాయి. తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి. వీళ్ళ ఎంక్వైరీలో చాలా విస్తుపోయే విషయాలు. ఒకటి ఇంకా ఇవి కాదు, ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమేం జరిగాయి అన్నీ కూడా ఈ ఇద్దరి ద్వారా, ఈ ఇద్దరికి చాలా క్లియర్గా తెలిసిన చర్చ. సో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి, కృష్ణమోహన్ రెడ్డి ఆదానికి సంబంధించి, ఆ తర్వాత ఈ ధనుంజయ రెడ్డి ఏమేం జరిగింది ఏంటి, లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా మూటలు అందాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది ప్రభుత్వంలో